అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉదయం నుండి యొక్క ఎమ్మెల్సీ కవిత ఇంటిని సోదాలు చేస్తూ ఈడీ అధికారులు భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా వాపోతున్నారు. అందుకు గాను ఇప్పుడు అరెస్టు చేసిన సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కవిత అరెస్టును ఎలా చూస్తారు మీరు? ముందుగా ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయమైన చర్య. బీజేపీ పార్టీ ఇవాళ మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాదనుకున్న తెలంగాణను, అసాధ్యం అనుకున్న తెలంగాణను మరి సుసాధ్యం చేసినటువంటి మహానాయకుడు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి కూతురిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బెంబేలెత్తిపోద్దని పార్లమెంటు ఎన్నికల ముందు మరి ఇలా చేయడం, అరెస్ట్ చేయడం అనే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, అటువైపు ప్రధానమంత్రి మోడీ ఇద్దరూ కలిసి చేసినటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఈ అరెస్ట్ అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దొంగల లెక్క శుక్రవారం నాడు వచ్చి మరి తర్వాత శనివారం, ఆదివారం 2 రోజులు సెలవులు ఉంటాయని చెప్పి ఈ రకంగా రావడం పట్ల కూడా మాకు అనుమానాలకు తావిస్తున్నది. ఇది హేయమైనటువంటి చర్య. ఇట్లాంటి వాటికి బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఉద్యమ సమయంలో 14 ఏళ్ల పాటు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మీరు ఒక సందర్భంలో రాహుల్ గాంధీని పార్లమెంటు నుంచి వెలివేస్తే మరి అది తప్పుడు చర్య, ఇలాంటి చర్యలు చేయడం తప్పు అని చెప్పి కేసీఆర్ గారు రాహుల్ గాంధీకి మద్దతు పలికాడు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దొంగ కేసులను తీసుకొచ్చి ఎలక్షన్ల ముందట అయితే బార్డర్ల దగ్గర ఏదో గొడవలు చేయడము, లేదంటే ఈడీలతో అరెస్టు చేయించడము, ప్రతిపక్షాలను ఎలక్షన్ల ముందట అరెస్టు చేయించి మరి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తే ప్రజలకు అర్థమైపోతూ ఉంది. తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సరి అయినటువంటి గుణపాఠం చెప్తారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం తెలియజేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి తెలంగాణ షిండేగా ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు. దానికి తార్కాణమే 2 సార్లు 3 సార్లు మోడీ గారు వచ్చిన సందర్భంలో, పొలిటికల్గా వచ్చిన సందర్భంలో కూడా తనను వెళ్ళి కలవడం, అక్కడ కవిత అరెస్టు గురించి కూడా చర్చించినట్టుగా మాకు అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఇద్దరు నాయకులు త్వరలో ఒకటి కాబోతున్నారనే విషయం ఈ కవిత గారి అరెస్టు పట్ల మాకు అర్థమవుతూ ఉంది. ఓకే, అంటే కవిత అరెస్ట్ అయ్యే సమయంలో, వెళ్ళిపోయే సమయంలో విజయ సంకేతంగా చేయి లాబట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు మీరు? తప్పకుండా విజయం సాధిస్తాం, ఎన్ని ఒడిదొడుకులైనా ఎదుర్కొంటాం తప్ప అంతిమ విజయం మాదే అని చెప్పి ఆమె సంకేతంగా మేము భావిస్తున్నాం. ఆ విజయ సంకేతం తప్పకుండా రేపు మా అందరికీ మరి బలాన్ని ఇచ్చింది. నాయకులము, కార్యకర్తలము, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అవసరమైతే రోడ్డెక్కుతాం, అవసరమైతే ఇట్లాంటి చర్యలను ఖండిస్తాం. మేము ఎలాంటి వాటికైనా, ఎలాంటి నిరసన తెలపడానికైనా సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారి కూతురికి, కవిత గారికి మేమంతా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే గతంలో అరెస్టు చేయాల్సినటువంటి కవితను ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క అదుపులోకి తీసుకోవడం వల్ల ఏ కోణం చూస్తారు మీరు? ఇంకేం కోణం ఉంటుంది? ఎలక్షన్లు వచ్చినాయి, అరెస్ట్ చేయాలి. ఎన్నోసార్లు పలుమార్లు మరి ప్రశ్నించినప్పుడు సహకరించింది కవిత గారు. మరి సహకరించినప్పుడు అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడెందుకు అరెస్ట్ చేసినారు? సుప్రీంకోర్టుకు స్వయంగా ఈడీ మేము కవిత గారిని అరెస్టు చేయమని చెప్పి ఇవాళ మరి దొంగచాటుగా వచ్చి అరెస్ట్ చేయడం, ఇదంతా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం, శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయని తెలుసు. ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తుంది. ఎన్ని చేసినా తప్పకుండా ఆఖరి విజయం బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. ఎంత అనగదొక్కాలని చూస్తే బంతిని కిందకెంత గట్టిగా కొడితే అంత తొందరగా అంత పైకి లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మీరు బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేస్తే, కేసీఆర్ గారి ఆలోచనలను తక్కువ అంచనా వేస్తే మీరు మరి పొరపాటు పడ్డట్టే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓకే, చివరగా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కవితను అరెస్ట్ చేసి గతంలో కూడా ఇట్లా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, ఇప్పుడు కూడా ఈరోజు అరెస్ట్ చేస్తారు. రాబోయే రోజుల్లో ఎట్లా మీ కార్యాచరణ ముందుకెళ్తారు? కవిత గారిని అరెస్ట్ చేసిండ్రు, ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కలేదు, ఢిల్లీకి తీసుకుపోతున్నారని చెప్పి మరి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ తర్వాత అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం, కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తీసుకునే నిర్ణయాలను బట్టి
మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఎట్లా ముందుకు పోమని చెప్తే తప్పకుండా ముందుకు పోవడానికి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ఉద్యమ సమయంలో ఎన్నో లాఠీ దెబ్బలకు ఎన్నో కేసులకు కూడా మేము భయపడలేదు. కవితను అరెస్టు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇట్లా అరెస్టులు చేయడం యొక్క వాళ్ళకి హేయమైన చర్యగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో మాకు అధిష్టానం కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వారు ఇచ్చేటువంటి స్ఫూర్తితో ముందుకెళ్తాం, మేము కేసులకు భయపడమని చెప్పి జిల్లా నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.